మన దేశంలో ఎన్నో ఆచారాలు సాంప్రదాయాలు ఉంటాయి. ప్రాంతాలను బట్టి ఆయా సంస్కృతులు మారుతూ ఉంటాయి. కానీ కొన్ని సాంప్రదాయాలు ఆచారాల గురించి విన్నా లేదా ఎక్కడైనా చూసినా వింతగా అనిపిస్తుంది. ఇదెక్కడి ఆచారం రా బాబు అనిపిస్తుంది. ఆచారం అనేది అసలు ఎప్పుడు పుడుతుంది? అది మనిషి నమ్మకం, విశ్వాసం నుండి పుడుతుంది. అందులో కొన్ని మూఢ నమ్మకాలు ఉంటే మరికొన్ని వారసత్వంగా వచ్చే వంశాచారాలు ఉంటాయి. కొన్ని ఆధ్యాత్మికపరమైన మత ఆచారాలు కూడా ఉంటాయి. ఏది ఏమైనా ఏ సాంప్రదాయంలో చూసినా సరే ఆచారాలు కీలకం. కాకినాడ జిల్లా పోలేరమ్మ జాతరలో వింత ఆచారం తరతరాలుగా పాటిస్తున్నారు. దేవుని దున్నపోతు దూడ భక్తుల మీదుగా తొక్కుతూ పోతుంది. ఆచారం తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. కొత్త అమావాస్య సందర్భంగా గ్రామాల్లో గ్రామ దేవతల జాతరలు జరుగుతుంటాయి. ఇందులో భాగంగా కొత్తపల్లి మండలం అమీనాబాద్లో వెలిసిన పోలేరమ్మ గ్రామ దేవతకి గ్రామస్తులు ఘనంగా జాతర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగా ఒక వింత ఆచారం కొనసాగుతుంది. వందల సంవత్సరాలుగా వస్తున్న ఈ ఆచారాన్ని ఇప్పటికీ కొనసాగించడం విశేషం. కొత్త అమావాస్య సందర్భంగా తొలుత పోలేరమ్మ జాతరను నిర్వహిస్తారు. అనంతరం వందలాది మంది చిన్నారులు, మహిళలు, వృద్ధులు ఉదయం నుంచి ఉపవాసం ఉంటారు. ఉదయం అమ్మవారికి మొక్కులు సమర్పిస్తారు. సాయంత్రం పోలేరమ్మ ఆలయం వద్ద నడి రోడ్డు మీద కిలోమీటర్ల మేర పడుకుంటారు. ఇలా పడుకున్న వారిపై నుండి పోలేరమ్మ గ్రామదేవత పూనిన మహిళ ముందుగా వారిపై నుండి వెళతారు. అనంతరం దున్నపోతు దూడపిల్ల భక్తులపై నుండి తొక్కుకుంటూ వెళ్తుంది. ఇలా దున్నపోతు పిల్ల భక్తులపై నుండి వెళితే మంచి జరుగుతుందని, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావని, వివాహం కాని వాళ్లకి వివాహాలు జరుగుతాయనేది భక్తుల నమ్మకం. ఇదే ఆచారాన్ని వందల సంవత్సరాలుగా ఆచరిస్తున్నామని భక్తులు చెబుతున్నారు. For more videos like this, subscribe Big TV channel.